మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి మీ సమస్య ఏంటి అసలు ప్రధానంగా? సార్ నేను మంచిర్యాల నుంచి వచ్చినాను. తెలంగాణ రాష్ట్ర మొత్తం ఆర్ఎంపీ వ్యవస్థను ఎవరైతే అటు ఐఎంసీ వాళ్ళు కావచ్చు, ఈ టీఎంసీ వాళ్ళు కావచ్చు అనుకోకుండా మరీ ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఘోరంగా అతి ఘోరంగా ఆర్ఎంపీ పిఎంపీ వాళ్ళను మనము ఏదో దొంగ లేక భావించి నకిలీ డాక్టర్ అనుకుంటూ నానా పదాలతో మమ్మల్ని హింసిస్తున్నారు. మేము దాన్ని సహించలేము సార్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఆర్ఎంపీ అసలు వ్యవస్థ ఉండాలన్నా వద్దా? అసలు ఈ గవర్నమెంట్కు తెలుసా లేదా? గవర్నమెంట్ మరి తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా? మాకు అది తెలియదు. కానీ తక్షణం ఏది మా మీద ఆర్ఎంపీ కుటుంబాల మీద దాడి చేస్తున్నారో వాళ్ళను తక్షణమే ఖండించాలి, నిలిపివేయాలి అని మేము పదే పదే కోరుతున్నాము. అయినా కానీ ఎక్కడ ఏ మాత్రం వాళ్ళు మమ్మల్ని రెస్ట్ ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ కేసులు చేయడం, కేసులు బనాయించడం, మిమ్మల్ని మీ ఆర్ఎంపీ సంస్థను లేకుండా చేస్తాం, మీరు ఏమైనా చేసుకోండి, వేరే బిజినెస్ చేసుకోండి అనడం ఇది ఎంతవరకు సమంజసం? మేము కూడా తెలంగాణలో ఎంత పోరాటం చేసినాం. ఘోరమైన మా పిల్లలను, మా భార్య పిల్లలను పక్కన పెట్టి మేము తెలంగాణ గురించి అందరం ప్రతి ఒక్కరం కలిసి పోరాడినాం. దానిలో తెలంగాణ ఇచ్చినాం. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు గవర్నమెంట్ వినవించుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అవును అని కూడా కాలయాపన చేసిండ్రు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మన ఇంతకుముందు మన వైఎస్ గారు కొంతకాలము ఆర్ఎంపీలను పారామెడికల్ శిక్షణ ఇచ్చి వాళ్ళను ఏదో ఒక దారిలో పెడదాం, వాళ్ళ బతుకు యొక్క వయసును మంచిగా ఒక దారిలో పెడదామని ఆయన ఆలోచన. పాపం అది దురదృష్టం సత్తు ఆయన చనిపోయింది. కానీ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఆలోచించి మా బతుకుల గురించి, మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మమ్మల్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా తక్షణమే ఆర్డర్ ఇష్యూ చేయాలి, దాడులను నిలిపేయాలి. మా గురించి, మా ఆర్ఎంపీ గురించి సార్ మిమ్మల్ని వినవించుకుంటున్నాం. మీరు చాలా తెలివి పరులు కావచ్చు, కానీ మా గురించి కూడా ఒకసారి ఏదో ఒక రియలైజ్ చేయండి, తెలుసుకోండి, మా బతుకులను బాగుపరచండి, మమ్మల్ని హింసించద్దు, ఎవరు మమ్మల్ని బాధ పెట్టద్దు. ఇప్పటికే మేము ఇప్పుడు 3 నెలలు కావస్తుంది. 3 నెలల నుంచి సరిగా ఒక పూట కొందరికి తిండి కూడా లేని పరిస్థితి. ఒక బయటికి పోవాలంటే ఒక్క రోజు బయటికి పోకపోతే మా ఇంట్లో గడవది సార్. ఎంతో 150 తీసుకొని మేము పబ్లిక్ సేవ చేస్తున్నాం. వీళ్ళు కావచ్చు కార్పొరేటర్ హాస్పిటల్ ఆర్ఎంపీ వ్యవస్థ లేకపోతే వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ మనీ ఇంకా బిజినెస్ పెంచుకోవడానికి చేస్తున్నారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు పేద ప్రజలకు పాపం వాళ్ళు ఒక రోజు కేటాయించి వేలకు కట్టి అక్కడ కార్పొరేటర్ హాస్పిటల్ పోవాలని ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది. మేము కూడా వాళ్ళ లెక్క సేవ చేస్తున్నాం, సేవాభావంతో పని చేస్తున్నాం. మా సేవను మీరు గుర్తించి మేము చేస్తున్న పోరాటంలో కావచ్చు. ఇవాళ ర్యాలీ గురించి వచ్చినాం, వెంటనే పర్మిషన్ ఇచ్చిండ్రు 10 రోజుల ముందు, మళ్ళీ తక్షణమే పర్మిషన్ క్యాన్సిల్ చేసినాం. మేము 200-300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాం. ఇక్కడ ఏమాత్రం మాకు ఏం పాజిటివ్ కనబడలేదు సార్. ఇక మళ్ళీ రిటర్న్ అనవసరంగా వచ్చి రిటర్న్ పోవాల్సింది. మనిషికి 1000 రూపాయలు ఇవాళ ఇటు 1000 పోయినాయి, అటు 100-200 పోయినాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.